పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించా, నీ ప్రేమను పసిపాపలా లాలించా, నీ ప్రేమను నా చివరి శ్వాస వరకు బ్రతికిస్తా. ఓటమి తుదువైతే ఆ మరుక్షణ నేను మరణిస్తా. అరే ఫుల్, అదైనా స్విమ్మింగ్ పూల్ అనుకున్నా పడి ఈత కొట్టడానికి. అందులో పడితే పోవడం తప్ప పైకి రావడం లేదురా. లేదన్నా, నేను చావడానికి వచ్చి నేను చావాలి. ఎర్రదమ్ముడు వాటర్ తాగుతావా? వద్దన్నా. పర్లేదు తాగరా. ఎర్రదమ్ముడు లవ్ ఫెయిల్యూరా? ఇంత ఈజీగా అలా క్యాచ్ చేసావు, అంత ఈజీగా అలా మ్యాచ్ అన్నా. సేమ్ ప్లేస్, సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్లో కొన్ని ఇయర్స్ ముందు నేను ఫేస్ చేశాను. నిన్ను చూస్తే అదే గుర్తొస్తుంది. అవునా అన్న? నిజమా? నీది లవ్ ఫెయిల్యూరా? అసలు ఎలా అన్నా, ఏంటన్నా? నా సంగతి తర్వాత కానీ తమ్ముడు, ముందు నీ లవ్ స్టోరీ చెప్పరా. నా లవ నన్ను వదిలి వెళ్ళిపోయినన్నా, అందుకే అన్నా. ఏంటి? అవునన్నా, నా లవ బర్త్డేకి తనకి నచ్చిన డ్రెస్ కొనివ్వలేదని చెప్పి జీవితంలో నా మొహం చూపించద్దండి. గిఫ్ట్ ఏంటి, బర్త్డే ఏంటి, అసలు నీ లవ్ ఏంట్రా? నా లవర్ని సిన్సియర్గా లవ్ చేశాను. తను గుడ్ మార్నింగ్ అనే పెట్టే మెసేజ్ నుంచి మళ్ళీ నేను గుడ్ నైట్ అనే పెట్టే లాస్ట్ మెసేజ్ దాకా బ్యాలెన్స్ నే ఇచ్చిందే అన్న. అడగకుండానే గిఫ్ట్ ఇవ్వాలి, అడిగిన వెంటనే గిఫ్ట్ ఇవ్వాలి. తాను ఇష్టపడింది ఎంత కష్టపడినా తేవాలి. ఎంత చేసినా జీవితాంతం కావాలని ప్రేమించా. కానీ కానీ ఇంతకీ బర్త్డే ఏంటి, గిఫ్ట్ ఏంటి? అది తన బర్త్డేకి తను కోరుకున్న గిఫ్ట్ కొనిద్దామని అనుకున్నా.
కానీ కర్మకాలి నా జేబులో డబ్బులు లేవు. అందుకే అది లేకుండా నేను బతకలేనన్న మాట జస్టిఫై చేసుకోవడానికి నా సూసైడ్కి వచ్చా. ఓరిని పిచ్చి దీనికేరా చూశాడు. ఏ కాదా అన్న, ఇంతకన్నా పెద్ద రీజన్స్ ఉంటాయా? ఉంటాయి కదరా, ఉన్నాయి. నా లైఫ్లో నా లవ్లో రియల్గా జరిగాయి. అవునా అన్న, నీ లవ్ స్టోరీని చెప్పవా? ఇంకేం మరి చెప్పాలి. ఓకే కానీ హాయ్ నిధి. ఏంటి మధ్యుడు క్రేజీగా ఫోన్తో బిజీ అయిపోయాడు? అవునరా బాబు. సర్లే కానీ ఈలో మన జూనియర్స్కి సరదాగా ర్యాంక్ అని కొట్టేసి చూపిద్దాం. చూపిద్దాం రా. రే నన్నేనా? ఆడు చూడరా. నన్నేనా అన్న పిలిచింది? నిన్ను కాక ఇంకెవరున్నారు అక్కడ పిలవడానికి? మీదే ఊర్రా? పక్కనే అన్న భీమవరం. ఆ? పక్కనే అన్న భీమవరం. ఎక్కడరా కనిపించట్లా? పక్కనే అంటే పక్కన కదన్న, 50 కిలోమీటర్ల దూరం. సరిగ్గా చెప్పాలిగా. సారీ అన్న. అరే శ్రీధర్, ఆమెను చూడరా. భలే ఉంది. ఏముందిరా రే, ఆమెను పిలవరా. ఓకే అన్న. హలో, మేమని తెలుస్తున్నాం అన్నా. వచ్చారా? ఫ్రెషరా? పేరేంటి? అక్షర. అమ్మాయి లక్షణంగా ఉందిగా, అందుకే లక్షణం పేరు పెట్టుంటారు. ఏం బ్రాంచ్? సిఎస్సి. ఇదే నీకు మళ్ళీ చేసి ఒక్క నిమిషం.
అరే ఏంట్రా మన అమ్మాయిరా, కావాల్సిన అమ్మాయి. వస్తా, మళ్ళీ వస్తా. ఏ బావా, ఏ ఛ, ఎవర్రా? ఏమోరా. ఏంటి నువ్వు క్లాసులకి వెళ్ళవా? వెళ్ళాం. కనిపించే 3 సింహాలు BA, BSc, BCom అయితే కనపడిన 4వ సింహం బీటెక్ కూడా అక్కడ. క్లాసులకి వెళ్ళాం, కారిడార్లోనే ఉంటాం. దొరికారు. ఏం కనపట్లేదేంటి? ఓహో, బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నాగా, అందుకని ఏం కనపట్లేదు. పైన చెట్ట. అబ్బా, ఎవరు ఆపారు? పోయా. ఏంట్రా ఈడు? అన్నా సారీ అన్నా. పక్కరారా. సారీ అన్నా, నాకు ర్యాగింగ్ అంటే భయం అన్నా, అందుకని అలా చేశా అన్నా. రే ఇక్కడ కూర్చుందాం. ఓకేరా. పేరేంట్రా? ఫనీ అన్నా. ఫనీ అన్నా. బా, చెస్ట్ చూపిస్తున్నాంట్రా. అంటే గాలాడుద్దాను. సర్లే పెట్టు. నీకేమొచ్చురా? బ్యాటింగ్ బాగా ఆడతా అన్నా. బా, అంత పెద్ద బ్యాట్స్మెన్ అనుకునే బ్యాటింగ్ కాదన్నా, ఫోన్ లో బ్యాటింగ్ అన్నా. అన్నా నా కొత్త ఫోన్ అన్నా. అన్నా అన్న ఇంకెళ్తాను. ఎక్కడ లేదు? వెళ్ళిపోతాను. ఏం లేదు అన్న. ఎలా సర్లే. అలాట్మెంట్ అన్న. లవ్ లెటర్. నవ్వుతాయంట్రా. చదువు. యు ఆర్ మై ఫేర్ అండ్ లవ్లీ, నేనే నీకు వన్ అండ్ ఓన్లీ. చాలా వద్దాను ప్లీజ్ అన్న. నువ్వేనా అందమైన బైక్, నువ్వు అందంగా నవ్వితే అదే పెద్ద జోకు. భయ్య వదిలే భయ్య, ప్లీజ్ భయ్య. నీకు నచ్చిన ఈ ప్లేసు అది పాకిస్తాన్ అయినా నాకు నైసు. చాలా పై చంద్రులు. నీతో నడుస్తున్న రోడ్డు అదే నాకు హాయిగా పడుకుని. ఫస్ట్ ఇయర్కి పెట్టండి. నువ్వు ఉంటే లైఫ్ వెలిగిపోద్ది, నువ్వు లేకపోతే లైఫ్ లో వెళ్తురుపోద్ది. నువ్వు తిరుగుతున్న ఈ కాలేజ్ నిన్ను ప్రేమించమని ఇచ్చింది నాకు మెసేజ్. అన్న వదిలేండి అన్న ప్లీజ్ అన్న. చాలా ఉందండి. ఒక్కసారి నా వైపు చూడు, నేనే నీకు సరైనోడు. అరే బాబు, ఇంక నా వల్ల కాదు, నా పంపించారా బాబు అండి. అరే ఆ లెటర్ ఇచ్చే అర్జెంట్గా చేస్తాను. ఇలాగా ఇదిగోరా. అన్నా లేట్ అవుతుంది అన్నా. అన్నా వెళ్ళిపోతాం అన్నా. ఏరా అన్నా క్లాస్కి వెళ్తాను. పోనరా క్లాస్. ఓకే అన్నా. ఇంకేంట్రా? ఎవర్రా అమ్మాయి? ఎవరో లేరా. ఎవరో అమ్మాయి అయితే నువ్వేం తీసుకెళ్ళవరా? అంటే అది ఏం లవ్వా? మారిపోయాడు. నిజమా? లవ్వా? అవునరా. ఎలా రా? ఎప్పుడు రా? తన గురించి చెప్పాలంటే మనసు హిమాలయం, మాటలు సంగీత సాగరం. కొంచెం తెలుగులో చెప్తావు? తన్ని స్మరించే నా ఊహలు నాకు ప్రాణం. అబ్బో సర్లే, మామూలు గుర్తుపెట్టుకో, మర్చిపోకు. మిమ్మల్ని మర్చిపోతాను బా. లవ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఎందుకు ప్రేమించావా అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త. అవునరా, నిధి చెప్పావా? లేదురా, మీకే ముందు చెప్పడం. ఇవాళ ఈవినింగ్ కలుస్తాను, ఈవినింగ్ చెప్తాను. ఓకే. ఓకేరా. ఓకే, వెళ్దాం. నాకు లవర్ ఉన్నట్టు నా ఫ్రెండ్స్ కూడా చెప్పేశాను. ఈరోజు ఎలాగైనా తనకు కూడా చెప్పేయాలి.
సో ఇంకేంటి ఆర్డర్ ఇద్దామా? వన్ బ్లూ. చెప్పాలనుకుంటున్నా. అవునా? నేను కూడా నీకు వచ్చి చెప్దాం అనుకుంటున్నా. అవునా? చెప్పు. లేడీస్ ఫస్ట్. ఓకే చెప్తా, వెయిట్. సరే ఒక నిమిషం కాల్ వచ్చింది. హలో. ఎగ్జామ్స్ అంట, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఏమైంది? ఓకే, ఐఎమ్ లీవింగ్. ఆగు. నిధి, నిధి. హాయ్ రా. హలో. మాటలతో మాయ చేసావు, ప్రేమిస్తున్నానని ప్రామిస్ చేసావు, ఫైనల్గా నన్ను బాగా మోసం చేసావు. ఏం మాట్లాడుతున్నావు? హెల్త్ అని బాగాలేదా? ఏం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, దేని గురించి మాట్లాడుతున్నాను కూడా తెలుసు. ప్రేమ అనే ఫీలింగ్ ఇద్దరి మధ్య ఉండాలి కిరణ్, ముగ్గురు మధ్య కాదు. బాయ్, గుడ్ బై ఫర్ ఎవర్. లాస్ట్గా ఒక మాట కిరణ్, నాది అనుకున్నప్పుడు దాని మీద ఎన్నైనా హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ మనది కాదు అనుకున్నప్పుడు దాని మీద హోప్స్ వదులుకోవాలి. ఇప్పుడు అర్థమైంది నీ ప్రేమ నాది కాదని. ఒకసారి ఆగు, నేను చెప్పేది నువ్వు. trying to reach is not available. Please call back 19. The customer you're trying to reach is not available. ఛీ డబ్బా. ఎవడ్రా? ఇంకెవడ్రా? కిరణ్ గాడు. ఆడు పొద్దు నుంచి రాత్రి వరకు కాల్ చేయని క్షణమే లేదురా. అసలు ఏమైంది రెడ్డికి? లవ్లో ఉన్నాడుగా, మన ఫోన్ లిఫ్ట్ చేస్తాడులే. ఎంత లవ్లో ఉన్నప్పటికీ మన ఫోన్ లిఫ్ట్ చేయడా? సందీపు, లవ్వరు కనెక్ట్ అయ్యే వరకే ఫ్రెండ్స్ ఫస్ట్, ఫ్రెండ్షిప్ బెస్ట్ అనుకుంటారా. ఒక్కసారి కనెక్ట్ అయినదే ఈ ఫ్రెండ్ వేస్ట్, ఫ్రెండ్షిప్ వేస్ట్ అనుకుంటారా. అబ్బో, లవ్ ఇస్ టూ డేంజరస్ రా. ఒక్కసారి ప్రేమించడం మన పని అయిపోతుంది అంతే. లవ్ ఈజ్ బ్లైండ్ రా సందీపు, అందుకే మనకు గుర్తించడు, మనకు కనిపించడు. ఇంకేంటి మరి? చెప్పాలి బా. వెళ్దాం మరి. రావరా, దమ్మేసి వెళ్దాం. ఇక్కడ దా దిగు.
ఇంకేంటి మరి? చెప్పాలరా. ఆడెవడో కిరణ్ గడ్లో ఉన్నాడు రా. కిరణ్ గడ్ అంటారు. కిరణ్ గడే రాడు. నో. అరే కిరణ్, చెప్పరా. శ్రీధర్ గడికి యాక్సిడెంట్ అయిందంటరా. ఎప్పుడు రా? ఇప్పుడే. ఎక్కడరా? నువ్వు ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నాను రా. ఏం జరిగింది అసలు? ఏమైంది? నువ్వు ఎక్కడున్నా మన స్పాట్ దగ్గర రా, మనతో కలిసి వెళ్దాం. వచ్చేస్తున్నాను రా. ఓకేనా? ఓకే ఓకే వచ్చేస్తున్నా. ఓకే. అరే సందీప్, శ్రీధర్ కలంలో చూద్దాం పదరా. రావనుకున్నా, రానంటావు అనుకున్నా. పిలిచిన వెంటనే వచ్చావు, మేము గుర్తున్నామరా? ఎందుకు గుర్తులేరా? ఆ తర్వాత ముందు పదా దా వెళ్దాం. శ్రీధర్, రే యాక్సిడెంట్ అని ఇన్సిడెంట్లో చెప్పా, నమ్మించారా? నమ్మించి నమ్మకాన్ని ఇచ్చి మోసం చేశాను. కాదు, పోయాను, మోసపోయాను రా. పోండ్రా. వెళ్ళరా వెళ్ళు. ఫ్రెండ్ బాగా చూడక రప్పించడం మోసం. అలా చేస్తే మేము ద్వేషం. ఫ్రెండ్షిప్ వేలు తెలుసు అనుకున్నా. ఎందుకు రాయడు ఇంకా పోరా. ఏంట్రా ఏంట్రా అంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పరా, చెప్పు. మాట్లాడేసి మేం కాదు, నువ్వురా. అసలు మ్యాటర్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? 3 days నుంచి కాల్ చేసి కాల్ కనెక్ట్ చేస్తున్నావు. అతను కాంటాక్ట్లో ఉండట్లేదు. సడన్గా సూసైడ్ పాయింట్లో కనిపిస్తావు. అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిపోతావు. అసలు ఏంట్రా ప్రాబ్లం? మీకు నా బాధ చెప్పి మళ్ళీ బాధపడ్డా నాకు ఇష్టం లేదురా. వదిలేయండిరా, నువ్వు ఒంటరిగా వదిలేయండిరా. రే ఏంట్రా అలా కొట్టావు? మరేంట్రా వాడు మాట్లాడేది? ఒంటరిగా ఉంచాలంట. అలాంటప్పుడు మనం ఎందుకు? మన ఫ్రెండ్షిప్ ఎందుకు? మనం అనుకుంటాను నేను, నా అనుకుంటాడు వాడు. అసలు ఏం జరిగింది చెప్పను రా. నా హార్ట్ నన్ను వదిలేసిందిరా. నేను తప్పు చేసిన నమ్మిందిరా. నా జీవితంలోంచి తప్పుకుంది. నా ప్రేమ వదిలి వెళ్ళిపోయిందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు అక్షర? నేను మీకు ఎలా తెలుసు? నా నెంబర్ ఎలా తెలుసు? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఇతను మీకు తెలుసా? ఇతను మీకెలా తెలుసు? ఇతని పిక్ మీ ఫోన్లో ఎందుకుంది? ఇతని పిక్ నా ఫోన్లోనే కాదు, నా గుండెల్లో కూడా ఉంది. ఆర్ యు మ్యాడ్? అవునులే, నేను ప్రేమించిన వ్యక్తిని నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటున్న కిరణ్ని నీ లవ్తో ట్రాప్ చేసి నన్ను కిరణ్ని విడదీయడం. అవును, నాకు పిచ్చే. కిరణ్ అంటే పిచ్చే. హలో, హీ లవ్స్ మీ అండ్ వీఆర్ లవ్స్ ఫ్రమ్ 2 years. నీకు తెలుసా మా లవ్ గురించి? ఏం మాట్లాడుతున్నావు? మరి నీకేం తెలుసు మా లవ్ గురించి? నేను చెప్తా, నువ్వు విను.
కిరణ్ ప్రేమించాడు. ఆ ప్రేమతో పాటు నమ్మకాన్ని కూడా ఇచ్చాడని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఆ ప్రేమను నాకంటే నీకే ఎక్కువ ఇచ్చాడని. ఐ హేట్ యూ. ఐ హేట్ కిరణ్ టూ. బాయ్. ఫ్రెండ్గా ట్రీట్ చేసినది నా ఫ్రెండ్షిప్ని ప్రేమ అనుకుంది. నేను ప్రాణంగా ప్రేమించిన అక్షర నా ప్రేమని మోసమని నమ్మింది. ఇంకెందుకురా బతకడం, ఈ బాధ మీకు చెప్పడం. ఇంతేనా? ఈ మధ్యన చూసాడా? ఏంట్రా సందీపు ఈడింత చైల్డిష్గా ఉన్నాడు. ఓర్ని ప్రేమరా ప్రేమ. సీరియస్గా ఇష్టపడ్డావు, సిన్సియర్గా ప్రేమించావు. ఆ అమ్మాయి ఏదో ఫస్ట్ కమిట్ అయింది, తర్వాత కరెక్ట్ కాదును వదిలేసింది. ఇష్టం లేకుండా ప్రేమించడం, ఇష్టపడక బ్రేకప్ అవ్వటం. ఈ మాత్రం దాన్ని గడ్డం మెచ్చుకోవడం, బ్రతుకు మీద ఆశించుకోవడం కరెక్ట్ కాదు బావా. అమ్మాయి ప్రేమ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమేరా. కుదిరితే లైఫ్ పార్ట్నర్ అవుతుంది, లేకపోతే స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది. ఫైనల్గా ఒక విషయం బావా, నీకు స్పీచ్ ఇద్దామని నిన్ను మోటివేట్ చేద్దామని కాదు బావా, నిన్ను ఈ బాధ నుంచి డివైడ్ చేద్దామని. సారీరా, మా పనుల వల్ల మీకు కోపం తెప్పిస్తే అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను బావా. వాడు ఎంత చెప్పినా వినడరా, వదిలేరా. లైఫ్ మీద ఒక క్లారిటీ వచ్చింది. నా ప్రాబ్లంకి మీ మాటలు ఓ షూరిటీ ఇచ్చింది. థ్యాంక్స్ చెప్పను రా. ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తే ఆ పదానికి అర్థం లేదు. సారీ అన్న, ఇంత బాధను గుర్తు చేసినందుకు. ఆ రోజు నా ఫ్రెండ్స్ నన్ను కాపాడింది, ఈ రోజు నేను కాపాడడానికేమో. ఇప్పటికైనా మారు. నిన్ను ప్రేమించే పేరెంట్స్ ఉన్నారు, నువ్వు కావాలనుకునే ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఒక అమ్మాయి కోసం చిచి, కరెక్ట్ కాదురా. ఇకనైనా మారు. అడగకుండా నన్ను సేవ్ చేసావు, అడిగిన వెంటనే నాతో షేర్ చేసుకున్నావు, నా జీవితాన్ని సాల్వ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మారతా. రే అది కూడా కళ్యాణ్ గడు. అరే ఏంట్రా కాల్ చేస్తే లిఫ్ట్ చేయు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వు. ఏమైందిరా? ఒకవేళ నీకు ఏదైనా అయితే ఫ్రెండ్స్ అనే పొజిషన్లో మేము ఉన్నాను గుర్తుపెట్టుకోరా. ఏమైందో చెప్పరా. చూడండిరా, ఏదో జరిగిందని తెలిస్తే మీరు దాన్ని వెనక్కి లాపగలరా? లేదుగా. సో ఏం జరగల. ఏం ఆడుతుంది ఈశ్వర్? ఈ డెఫినెట్గా షాక్ కొట్టేసింది. ఇలా అయితే పిచ్చోడు అయిపోవడం కన్ఫామ్. అదేం కాదులేరా కళ్యాణ్, నువ్వు చెప్పరా. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను కానీ ఏం అడగలేదు. బ్రదర్, నువ్వు క్యాజువల్గా మా కళ్యాణ్ పక్కన కూర్చున్నావా, యూజువల్గా ఏదైనా పనుండి కూర్చున్నావా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ నేను చెప్పడం కంటే నీ ఫ్రెండ్ కళ్యాణ్ చెప్పడం కరెక్ట్. ఎవరో గురించి మనకి ఎందుకు కానీ ఈ కళ్యాణ్ గడి పరిస్థితి చూడరా. వీడెందుకు ఎలా అయిపోయాడో తెలుసు ముందు. నువ్వు ఆగ్రా సతీష్ కంగారు పడుకు నేను కనుక్కుంటాగా. రే ఈ ప్లేస్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి, ఆ ఫేస్లో బాధ ఏంటి చెప్పరా డీటెయిల్గా. ఒరే ఈశ్వరు, మనకంటూ ఒక రోజు రిలీజ్ అయ్యే టైం వస్తుందిరా. అలా నాకు వచ్చింది, మంచి లైఫ్ని ఇచ్చింది. అరే ఈశ్వర్, కన్ఫామ్ ఇది పిచ్చే, నో డౌట్. వీడికి ఏదో కొట్టేసింది. అరే పిచ్చి మెంటల్ అని నా గురించి అలాంటి ఓ సినిమా చేసుకున్నా తప్పులేదు, కానీ నాకు క్లారిటీ వచ్చింది. ఇంకేంటి మరి? ఇంకేంటి? మేమే అడుగుతున్నావు, నువ్వేం మాడుతున్నారా? సంబంధం లేకుండా ఏం ఆడుతున్నావు? అవునరా, నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. కళ్యాణ్ గడికి ఏం జరగలేదు, ఏమవ్వలేదు. ప్రేమ, ఈ వర్డ్తోనే మన యూత్ అంతా సఫర్ అవుతుంది. ఇది సక్సెస్ అయితే మెడిసిన్లా అవుతుంది, ఫెయిల్ అయితే పాయిజన్లా మారుతుంది. సో ప్రేమ కంటే స్నేహం గొప్పది, అది టైంకి వస్తే డాక్టర్లా ట్రీట్ చేస్తుంది అని నా ఫీలింగ్.